చూస్తే 89వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్ నడుస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ప్రకాశం జిల్లాలోని రామకృష్ణాపురంలో జగన్ 1200 కిలోమీటర్ల మార్కు దాటారు. నవంబర్ 6న ఇడుపులపాయి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పాదయాత్ర పూర్తయింది. ప్రజల బాధలు తెలుసుకుంటూ కష్టాలు చూస్తూ జగన్ ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది జగన్ అడుగులో అడిగేసి నడిచారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జగన్ అడుగులేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను చిన్న చిన్న కథల రూపంలో చెబుతూ ముందడుగు వేస్తున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే పాదయాత్ర పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. పాదయాత్ర చేస్తూనే వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఏప్రిల్ 6న వైఎస్ఆర్సీపీ ఎంపీలు లోక్సభకు రాజీనామా చేస్తారనే ప్రకటన, మా ఎంపీలతో కలిసి మీ ఎంపీలు రాజీనామా చేయాలని నిన్న చంద్రబాబుకు జగన్ విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని జగన్ ఇప్పటికే ప్రకటించారు. నేటితో నెల్లూరు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర ముగిసింది. 20 రోజుల పాటు వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పాదయాత్ర జరిపారు. 9 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. జనవరి 23న జగన్ నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టారు. సూళ్లూరుపేటలో మొదలైన పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గంలో ముగిసింది. నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ 10 బహిరంగ సభలు, 5 ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 14 మండలాలు, 142 గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. నెల్లూరు జిల్లాలో జగన్ 266.5 కిలోమీటర్లు నడిచారు. లక్షలాది మంది జనం జగన్ అడుగులో అడిగేసి అభిమానం చాటుకున్నారు. ఏప్రిల్ 6న లోక్సభకు తమ ఎంపీలు రాజీనామా చేస్తారని, అలాగే మా ఎంపీలతో పాటు మీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలనే సవాల్ నెల్లూరు జిల్లా నుంచే చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్ విసిరారు. మార్చి 5 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున గవర్నర్ ప్రసంగంతో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 8న బడ్జెట్కి సంబంధించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సో 5న గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 5వ తారీఖునే ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మిగతా వార్తల్లోకి వద్దాం. ఏపీలో బాధ్యతారహితంగా పాలన సాగుతోందన్నారు మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు. ప్రజాధనాన్ని ప్రభుత్వం దుబారాగా ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. దుగరాజపట్నంలో సాంకేతికంగా పోర్టు సాధ్యం కాదని ప్రభుత్వ సర్వే సంస్థలు తేల్చి చెప్పినా ఎంపీలు అదే చోట పోర్టు కావాలని ప్రధాని కోరడం ఏంటని ప్రశ్నించారు. కృష్ణపట్నం పోర్టుకు లాభం చేకూర్చేలా ఏపీ సీఎం వ్యవహరిస్తున్నారని శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. చాలా బాధ్యతారహితంగా ఈ రోజు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి, మంచిదే, కానీ మీరు చేస్తూ ఉంది ఏంటి? విశాఖపట్నంలో
పోర్టు సాంకేతికంగా అక్కడ స్థాపించడం సాధ్యపడదు. అతి దగ్గరలో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఉంది, అట్లాగే పులికాట్ సరస్సు ఉంది, మడ అడవులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇది టెక్నికల్గా నాట్ ఫీజిబుల్. పోర్టు వాళ్ళకి లాభం చేయటం కోసమే కృష్ణాపట్నం పోర్టు వాళ్ళకి రామయ్యపట్నంలో పోర్టు రావటం ఇష్టం లేదు. అందుకని అది అసాధ్యమైన దాని మీదే ముఖ్యమంత్రి గారు పెట్టండి పెట్టండి అని అడుగుతున్నాడు, కానీ అది జరిగే పని కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ మిత్రపక్షంగానే నటిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. మిత్రపక్షంతో వ్యతిరేకిస్తున్నానని ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ప్రకటన చేయలేదన్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం లేనిదని పేర్ని నాని కొట్టిపారేశారు. ప్యాకేజీని తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రత్యేక హోదాయే తమ లక్ష్యమని అన్నారు పేర్ని నాని. ఎన్నికల ముందు నుంచి ఈ రోజు దాకా కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షంగానే యాక్ట్ చేస్తున్నారు. ఆయన నడవడికంతా, ఆయన ప్రకటనలు కానీ ఆ రకంగానే సాగుతుంది తప్పితే ఆయన ఆ మిత్రపక్షంలోంచి బయటకు వచ్చినట్టుగా, నేను తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ నేను వ్యతిరేకంగా ఉన్నాను, వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ నడవడికతో, వాళ్ళ పరిపాలనతో, నేను వాళ్ళ మోసపూరిత పరిపాలనతో లేదా వాళ్ళ దుర్మార్గమైన ఆలోచనలతో నేను వ్యతిరేకిస్తున్నాను, నేను ఆ మిత్రపక్షం నుంచి బయటకు వచ్చానని ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఆయన ఒక్క ప్రకటన చేయాల. ఈ రోజుకే ఆయన మిత్రపక్షంగానే కొనసాగుతున్నారు. కాబట్టి ప్యాకేజీ అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ప్రత్యేక హోదా మాత్రమే. ప్రత్యేక హోదా కాకుండా వారి మిత్రపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారేదో మీటింగ్ పెడితే దానికోసం అది రాష్ట్రానికి ఉపయోగం లేనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం ఏమాత్రం లేనటువంటి, దాని ఫలితాలు పెద్దగా వచ్చినా బయటకు వచ్చినా ఏం ఉపయోగం లేని పరిస్థితిలో ఒకవేళ మమ్మల్ని పిలవలేదు, పిలిచినా కూడా అది అప్రస్తుతం. మాకైతే దాన్ని పెద్దగా మేము పట్టించుకునే పరిస్థితి లేదండి. మా పందా వేరు, మాది ప్రత్యేక హోదా సాధన అనేది మా పందా. ఏపీపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లే త్వరితగతిగా ఆర్థికాభివృద్ధిని సాధించగలిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ పార్టీ ఎంపీ హరిబాబు తెలిపారు. బీజేపీని రాజకీయ పార్టీలు పొగడకపోయినా పర్వాలేదు, కానీ కేంద్రం చేసిన సాయాన్ని మాత్రం మర్చిపోవద్దని హరిబాబు సూచించారు. కేంద్రం నుంచి నిధులు వస్తే మా హక్కు అని, లేదంటే మోడీ పాపం అని ప్రచారం చేయడం తప్పని హరిబాబు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఇవాళ శరవేగంగా వృద్ధి చెందుతుందంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వృద్ధి రేటు 2 అంకెల స్థాయికి వెళ్ళింది అంటే ఇది తప్పకుండా కేంద్రం యొక్క సహకారం కూడా ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని మనం సాధించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, కేంద్రం చేసినటువంటి సహాయాన్ని కేంద్రాన్ని పొగడకపోయినా కనీసం ఇచ్చిన దాన్ని గుర్తించనని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. పలమనేరు మండలం మొరుం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కోళ్ల ఫామ్లోని సెప్టిక్ ట్యాంక్ 7 కూలీలను మింగింది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి దిగిన కూలీల్లో ఒకరు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. అతన్ని రక్షించడానికి ఒకరి తర్వాత ఒకరుగా అందులోకి దిగి మొత్తం 7 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారిలో రెడ్డెప్ప, రమేష్, రామచంద్ర, కేశవ, గోవిందస్వామి, బాబు, వెంకట్రాజు ఉన్నారు. ట్యాంకులో చిక్కుకున్న శివ అనే కూలీని స్థానికులు రక్షించారు. శివ పరిస్థితి విషమంగా మారడంతో వైద్య చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఒకరిని కాపాడబోయి 7 ప్రాణాలు కోల్పోవడంతో మొరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓట్ల కోసం చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఏపీ బీసీ జేఏసీ నాయకులు ఆరోపించారు. బీసీలలో కాపులను చేర్చాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ జిల్లా కడపలో బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీసీ రిజర్వేషన్ల జోలికొస్తే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా బీసీలు సిద్ధంగా ఉన్నారని వారు మండిపడ్డారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మిగతా డీటెయిల్స్లోకి వెళ్దాం. స్టే విత్ us.
కాంగ్రెస్ పార్టీలో కొత్త స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. మొత్తం 34 మంది సభ్యులతో నూతన స్టీరింగ్ కమిటీని పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించారు. కమిటీలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర మాజీ మంత్రులు ఆజాద్, చిదంబరం, యాంటోనీ, కమల్నాథ్ ఉన్నారు. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మోతీలాల్ వోరా, దిగ్విజయ్ సింగ్, సునీల్ కుమార్ షిండే, అశోక్ గెహ్లాట్, జనార్దన్ ద్వివేది తదితరులకు స్టీరింగ్ కమిటీలో స్థానం కల్పించారు. నూతన స్టీరింగ్ కమిటీ శనివారం సాయంత్రం 4 గంటలకు తొలిసారి సమావేశం కానుంది. పార్టీ ప్లీనరీ సెషన్ జరిగే తేదీలను సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇకపై తమ ఆస్తులు మాత్రమే కాకుండా ఆదాయ వనరులను కూడా అఫిడవిట్లో పొందుపరచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తితో పాటుగా జీవిత భాగస్వామి, పిల్లల ఆదాయ వనరులను తెలియచేయాలని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. లోక్ ప్రహరీ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆస్తులు అమాంతం పెరిగిన 7 లోక్సభ సభ్యులు, 98 మంది ఎమ్మెల్యేల ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోందని సిబిడిటి సుప్రీంకోర్టుకు తెలిపింది. దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ జల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడుకు కావేరీ జలాలు తగ్గించిన సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటకకు అదనంగా 14.75 టీఎంసీల నీటిని కేటాయించింది. తమిళ రాష్ట్రానికి 177.25 టీఎంసీల కావేరీ జలాలు విడుదల చేయాలని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో బెంగళూరుకు అదనంగా 4.2 టీఎంసీల నీరు లభించనుంది. నీటి పంపకంపై 2007 నాటి కావేరీ జల వివాద పరిష్కార ట్రైబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ కర్ణాటక, తమిళనాడు, కేరళ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. కావేరీ జలాల పంపకం, నీటి విడుదలను సమీక్షించేందుకు ప్రత్యేకంగా కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తమ తీర్పు ఏ రాష్ట్రానికి అనుకూలం కాదని కూడా స్పష్టం చేసింది. కావేరీ తీర్పు 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని ప్రకటించింది. కాగా కావేరీ జలాల్లో కేరళ, పుదుచ్చేరి వాటాల్లో మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి మార్పులు చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పుపై కర్ణాటకలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దాహంతో అల్లాడిపోతున్న బెంగళూరుకు అదనపు నీటి కేటాయింపులు జరపడంపై కన్నడిగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పును స్వాగతించిన కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ఇది రాజకీయ గెలుపు కాదని స్పష్టం చేశారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో కన్నడ సంఘాలు సంబరాలు చేసుకున్నాయి. కాగా తమిళనాడులో మాత్రం సుప్రీం తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్నాడీఎంకే కారణంగానే తమిళ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని డీఎంకే ఆరోపిస్తోంది. కావేరీ కేసులో డీఎంకేతో పాటుగా పోరాడిందని కనీసం 192 టీఎంసీలనైనా దక్కించుకోవాలని ప్రయత్నించిందని అన్నారు డీఎంకే ఎంపీ టీకేఎస్ ఎలంగోవన్. అన్నాడీఎంకే మాత్రం ఈ విషయాన్ని గాలికి వదిలేసి తమిళ ప్రజలకు నష్టాన్ని మిగిల్చిందని మండిపడ్డారు ఆయన. నవ్యాంధ్ర రాజధాని ఎందాక వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలు ఏమయ్యాయి? సింగపూర్ భవనాలు ఎక్కడున్నాయి? భూములిచ్చిన రైతులు ఏమంటున్నారు? అమరావతి స్వప్నం అరచేతిలో స్వర్గం. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 11,000 కోట్లు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే నీరవ్ మోదీకి సంబంధించిన దుకాణాలు, ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్న ఈడీ తాజాగా నీరవ్ మోదీతో పాటుగా అతడి వ్యాపార భాగస్వామైన మోహుల్ చోక్సీకి సమన్లు పంపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఇద్దరికి సమన్లు పంపిన ఈడీ వారంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీల పాస్పోర్ట్లను రద్దు చేయాలంటూ ఈడీ చేసిన విజ్ఞప్తిపై విదేశాంగ శాఖ సానుకూలంగా స్పందించింది. పాస్పోర్ట్లను 4 వారాల పాటు సస్పెండ్ చేస్తూ విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నీరవ్ మోదీ ఆచూకీ కోసం సిబిఐ ఇంటర్పోల్ను ఆశ్రయించింది. మరోవైపు ఈ కుంభకోణానికి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాజమాన్యం తాజాగా 8 మందిని విధుల్లో నుంచి తొలగించింది. భారతీయ చిన్నారులు పుట్టుకతోనే రాజకీయవేత్తలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దని, మనతో మనమే పోటీ పడాలని పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన విద్యార్థులతో ఢిల్లీలో పరీక్షా పే చర్చలో ఆయన పాల్గొన్నారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడంపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు మోదీ. దేశంలో విప్లవాత్మక మార్పులు యువత ద్వారానే సాధ్యమన్న మోదీ తల్లిదండ్రులు చేసే ప్రతి త్యాగం పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసమేనని చెప్పారు.
సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పెరిగిపోవడం, ఉగ్రవాదులు పదే పదే దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత సైన్యం కీలక ప్రకటన చేసింది. సరిహద్దు దాడులపై సహించాల్సిన అవసరం లేదని సైనికులకు తేల్చి చెప్పింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులను ధీటుగా స్పందించాలని, ఇందుకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టుగా సైనిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై దూకుడు మరింత పెంచాలని, పాకిస్తాన్ సైన్యం కాల్పుల ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించిన, ఉగ్రవాద దాడులకు చొరబాట్లకు ఎత్తించిన ధాటిగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఎవరికైనా అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ఎలాగైనా తప్పించుకు పారిపోవాలని అనుకుంటారు. ఇక పక్కన వారి పరిస్థితి గురించి ఆ సమయంలో ఏమాత్రం ఆలోచించరు. కానీ ఓ 8 ఏళ్ల చిన్నారి మాత్రం తన తమ్ముడు ప్రాణాలు కాపాడేందుకు పెద్ద సాహసమే చేసింది. అదుపు తప్పి అందరినీ కుమ్ముకుంటూ వస్తున్న పొగరబోతు ఆవు నుంచి తన తమ్ముడిని తప్పించింది. ఆవు పొడిచే దెబ్బలకు తన శరీరాన్ని అడ్డుగా పెట్టి మరీ తమ్ముడిని కాపాడింది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బాలిక ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వస్తే, కర్ణాటకకు చెందిన 8 ఏళ్ల ఆర్తి తన 4 ఏళ్ల చిట్టి తమ్ముడైన కార్తీక్ని బొమ్మ కారులో కూర్చోబెట్టి వరండాలో ఆడిస్తోంది. ఇంతలో అటుగా వచ్చిన ఓ ఆవు ఒక్కసారిగా వారిపైకి వచ్చింది. పొగరబోతు ఆవు వారిని కుమ్మడంతో ఆర్తి తమ్ముడు కింద పడిపోయాడు. ఆర్తి భయంతో పారిపోకుండా తన తమ్ముడిని బొమ్మ కారులోంచి తప్పించింది. ఓవైపు ఆవు పొడుస్తున్నా ఏమాత్రం జంకకుండా తన తమ్ముడి ప్రాణాలు కాపాడింది. ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆవును అదిలించడంతో అది పారిపోయింది. పొగరబోతు ఆవు నుంచి తన తమ్ముడిని కాపాడుకున్న ఆర్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఫిబ్రవరి 13న ఈ ఘటన జరిగింది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ్ముడిని కాపాడుకునేందుకు ఆర్తి చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడంపై చైనా అక్కసు వెళ్లగక్కింది. వివాదాస్పద ప్రాంతాల్లో మోదీ పర్యటించడాన్ని డ్రాగన్ కంట్రీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై దౌత్యపరమైన నిరసన చేపడతామని వెల్లడించింది. సరిహద్దుల్లో కొన్ని వివాదాస్పద భూభాగాలను అరుణాచల్కు చెందినవిగా తాము ఎప్పుడూ గుర్తించలేదని, ఆ వివాదాస్పద ప్రాంతాల్లో భారత అధికారులు పర్యటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. దక్షిణ భారతదేశంలో ఏసీల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది జపాన్కు చెందిన ఫుజిత్సు కంపెనీ. దాదాపుగా $200 మిలియన్ పెట్టుబడితో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టుగా ఫుజిత్సు జనరల్ ప్రెసిడెంట్ సైతు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లోకి 26 మోడల్ ఏసీలను లాంచ్ చేసింది. 52 డిగ్రీల సెల్సియస్లో కూడా పనిచేసే విధంగా భారతీయ కండిషన్లకు అనుగుణంగా ఈ ఏసీలు తయారు చేసినట్టుగా ఇండియా సీఈఓ ఇజాజుద్దీన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా $2 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది కంపెనీ. ప్రీమియం ఏసీ మార్కెట్లో 4% వాటా కలిగిన ఈ సంస్థ ఇండియాలో వాటాను 5% పెంచుకోవాలని చూస్తోంది. ఇక కొత్తగా లాంచ్ చేసిన ఏసీల ధరలు 25,000 నుంచి ప్రారంభమై 1,50,000గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన నెట్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 286 పాయింట్ల నష్టంతో 34,010 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో 10,452 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ సూచీలో రియాలిటీ 1.44%, మెటల్ సూచీలు 1.58%, క్యాపిటల్ గూడ్స్ 1.33% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో అంబుజా సిమెంట్ 1.22%, కోటక్ బ్యాంక్ 0.95%, ఇన్ఫీ 0.92% మేర, ఏషియన్ పెయింట్స్ 0.84% మేర లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో ఐషా మోటార్స్ 3.31%, టెకెమ్ 3.26%, ఎస్బీఐఎన్ 2.62% మేర నష్టపోయాయి. T20 క్రికెట్లో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. న్యూజిలాండ్తో జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్లో ఏకంగా 244 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 18.5 ఓవర్లలోనే 5 వికెట్లు నష్టపోయి ఇంత పెద్ద లక్ష్యాన్ని చేస్ చేశారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 59 పరుగులు, మరో ఓపెనర్ షాట్ 76 పరుగులు చేశారు. వీళ్లకు తోడుగా మ్యాక్స్వెల్, ఫించ్ మెరిపించడంతో వరల్డ్ రికార్డు స్కోరు విజయవంతంగా ఛేదించగలిగింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ మొత్తంలో 32 సిక్సర్లు నమోదయ్యాయి. ఓ మ్యాచ్లో అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదైంది. గతంలో T20లో సక్సెస్ఫుల్
చేజ్ 236 పరుగులతో వెస్టిండీస్ పేరిట ఉంది. ఆసీస్ బ్యాట్స్మెన్ దెబ్బకు కివీస్ బౌలర్ వీలర్ కేవలం 3.1 ఓవర్లోనే 64 పరుగులు ఇచ్చాడు. దట్స్ ఆల్ ఇన్ ది బులెటిన్. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఉర్దూలో న్యూస్ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.